శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ముక్తావిద్రోమహిమనేలధవలచ్చాయి ముఖే స్థిరక్షణైః యుక్తావిందు నిబద్ధనరత్నముకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదా అభయామహం కుశలశం శుభ్రం కపాలాం గదాం శంఖం చక్రమధారవిందయుగలం హస్తే వహం తీం భజే యో దేవసవిదాస్మాకం ధియో ధర్మధిగోచరః పరారయత్తస్యద్బర్గాసద్వరేణ్యముపాస్మహే సర్వం వేదమాతా గాయత్రీ కటాక్షఫలసిత్యర్థం. గురువుగారు ఎప్పుడు చూసినా ఆర్థికమైన విషయాల గురించి లేదా కోర్టు వ్యవస్థల గురించి మాత్రమే మీరు చెప్తున్నారు. విద్యార్థులకి స్కూల్స్ ప్రారంభమయ్యాయి కాబట్టి కాస్త విద్యలో తక్కువగా ఉన్నవారికి, అదేవిధంగా చదివింది మర్చిపోవడము, ఇది వరకు బాగా చదువుతూ డల్ అయిపోవడము, ఉన్నట్టుండి తను మొత్తం తన యొక్క విజ్ఞానాన్ని అంతటినీ కూడా చాలా తక్కువ స్థాయిలో విడిచిపెట్టి చెడు స్నేహాలకు లోనయ్యి బాగా చదవడం వ్యక్తి సి గ్రేడు డి గ్రేడ్లోకి మారిపోతూ ఈ యొక్క రాశి ప్రభావాల ఫలితంగా ఏమన్నా వీరికి జరుగుతున్నాయా? మేషం నుంచి మీనం వరకు కూడా విద్యార్థులు ఎటువంటి మంత్రాన్ని రోజు పఠించుకోవడం వల్ల విద్యలో మెరుగైనటువంటి స్థితిగతులు కలుగుతాయి. వీరు ఏ దేవతారాధనలు చేయడం వల్ల విద్య అనేటువంటిది అభ్యసిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విద్యే కాబట్టి అటువంటి విద్యార్థులు ఉన్నతమైనటువంటి చదువుకోవడానికి, చదివింది గుర్తు ఉండడానికి, మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవడానికి, అదేవిధంగా నిరుద్యోగులకి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగం రాక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 10, 2, 5 మార్కులతో స్థితిలో మీ ఉద్యోగాన్ని కోల్పోతున్నటువంటి వారికి ఇలా కేవలము ఈ ఎపిసోడ్లో విద్యార్థులకి నిరుద్యోగులకి సంబంధించిన విషయాన్ని మనం చర్చిద్దాం. మేషం నుంచి మీనరాశి వరకు కూడా ఏ రాశి వారు ఎటువంటి ఆరాధన చేయాలి, ఎటువంటి నియమాలు పాటిస్తే ఉద్యోగ ప్రాప్తి, అదేవిధంగా విద్య చక్కగా అభ్యసించడం అనేటువంటి పూర్తి విషయాన్ని ఇప్పుడు మనం చర్చించుకుంటూ అసలు విద్యార్థుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే చదువుని ఎప్పుడు చదువుకోవాలి, ఏ సమయంలో చదువుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా పూర్తిగా మనం చర్చిద్దాం. విద్యార్థులు చదువుకునే టైము తెల్లవారుజామున 5 గంటల నుంచి 6:30లోగా చదువుకోవాలి. ఏ విధంగా చదువుకోవాలి అనేది ప్రతి రాశి వారికి కూడా చదువుకునేటువంటి సమయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. మంగళం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సింహరాశిలో ఉన్నటువంటి పిల్లలు, విద్యార్థులు 26 మే నుంచి గురుడు ద్వాదశంలోకి రావడం వల్ల చదువు పట్ల కాస్త శ్రద్ధ తగ్గుతుంది. అదేవిధంగా చెడు స్నేహాలకి ఎక్కువ లోనయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఎంతసేపటికి కూడా సింహరాశిలో ఉన్నటువంటి వారు ఫ్రెండ్స్కి, బయట ఆటలకి, లేదా ఎక్కువ శాతం కూడా బయట తిరగడానికి మాత్రమే ఎక్కువ కాలం గడపాలి అనేటువంటి ఆలోచనలోనే ఉంటారు. సింహరాశిలో ఉన్నటువంటి వారు ఈ నవంబర్ 19వ తారీఖు వరకు కూడా మీరు ఏమి చెప్పినా, ఎంత చేసినా వారు మీ మాట వినే ప్రసక్తి ఉండదు. హోంవర్క్స్ చేయమంటే చేద్దాంలే, కంగారే ఉందిలే, చూసుకుంటాను, నేను వచ్చాక చేసేస్తాలే అని చెప్పి దాన్ని దాటివేయడం, ఈసారి కాదు నెక్స్ట్ టైం నేను మంచి మార్కులు తెచ్చుకుంటాను అని చెప్పి వాటిని విడిచిపెట్టడం, ఆటలకి, ఫ్రెండ్స్కి ఎక్కువ శాతం వెళ్ళడము, ఇంట్లో తెలియకుండా అసాంఘికమైన కార్యక్రమాలు చేయడము, నీచమైనటువంటి స్థితిలోకి సింహరాశి వారు వెళ్తున్నారు విద్యార్థులు. వీరు ఎంచుకున్నటువంటి దారిలో మంచివారు అనేటువంటి వారు చాలా తక్కువగా ఏర్పడుతున్నారు. కాబట్టి సింహరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి కాస్త ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏర్పడుతుంది. మీరు ఎంత మంచి స్కూల్లో ఎంత మంచి ఫ్రెండ్స్ని తీసుకొచ్చి పెట్టినా అతని యాక్సెప్ట్ చెయ్యరు. ఇతను ఎంతసేపటికి కూడా కాలాన్ని బయట వెచ్చించడానికి ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలి, లేదా ఎక్కువ శాతం ఆడుకోవాలి, శరీరం నాకు ఆటల మీద ఉంది, చదువు ఒకటే కాదు ఆడుకుంటే మాత్రం మనం సాధించలేమా అని మన మీద వితండవాదం చేస్తూ ఉంటారు. పైగా
మన మీదే వాళ్ళు పిల్లలు అరవడం అనేటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ సింహరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి ప్రతిరోజు కూడా భగవద్గీత పుస్తకం ఉంటుంది కదండి, ఆ భగవద్గీత పుస్తకం పైన ఒక గులాబీ పువ్వు పెట్టించారు. స్నానం ఆచరించిన తర్వాత నవరత్నాలతో ఉన్నటువంటి మాల ఒకటి వేయండి పిల్లలకి. పిల్లవాడిని కొద్దిగా మాటలు ఏం చేస్తారంటే, స్కూల్కి వెళ్ళడానికి ఒక పావు గంట ముందే స్నానం ఆచరించేసిన తర్వాత మంచి ఒక పొడి బట్ట ఒకటి కట్టి భగవద్గీత వద్ద గులాబీ పువ్వు పుష్పం పెట్టించి అక్కడ మంచి వాసన వచ్చేటువంటి ఒక అగరబత్తులు వెలిగించుకుని నమస్కారం చేసి భగవద్గీతకి తదునంతరము రోజు కూడా భగవద్గీత ముందు ఒక గులాబీ పువ్వు పెట్టించారు. భగవద్గీత చదవగలిగితే భగవద్గీత శ్లోకాలు యూట్యూబ్లో పెట్టండి, పిల్లవాడి విన. లేదు అనుకుంటే కనుక ఇది చెయ్యండి. భగవద్గీత అనేటువంటిది పిల్లల్ని ఇప్పుడు మార్చడానికి అద్భుతంగా పనిచేసేటువంటిది. పైగా ఒకవేళ అది కూడా మనం లేదు గురువుగారు మా దగ్గర అనుకుంటే కనుక కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే అని సుదర్శన మంత్రంలో ఉన్నటువంటి ఈ 2 లైన్లే చెప్పండి. పూర్తిగా చెప్పక్కర్లా. పూర్తిగా అయితే కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ పరమంత్ర పరతంత్ర పరయంత్ర పర ఔషధ విష అభివాచ అస్త్రాన్ సంహర మృత్యోర్మోచయ మ్రోచయ నమో భగవతే మహాసుదర్శనాయ ఓం ప్రోం హ్రీం రం దీప్తే జ్వాలాపరితరాయ సర్వదిక్షోభరాయ ఓం ఫట్ స్వాహ. ఈ మంత్రాన్ని 50 నిమిషాలు స్పూన్తో నీళ్లు తీసుకుని ఒక్కసారి చదివిన తర్వాత ఒక పల్లెల్లో విడిచిపెట్టాం. అలా 54 సార్లు విడిచిపెట్టి అందరి ఒక తులసి దళం ఉంచి మీ పిల్లవాడికి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లేకపోతే పొద్దునే చదివేసి ఆ నీటిని ఆ తులసి దళాన్ని పిల్లవాడికి స్వీకరించమని చెప్పేసి చేసి స్కూల్కి పంపించడం చేయడం వల్ల చెడు స్నేహాలకు వెళ్లకుండా కాన్సన్ట్రేషన్ చదువు మీదకు మారేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇది ఖచ్చితంగా చేసుకోండి. ఇక నిరుద్యోగుల విషయానికి వస్తే కనుక కొంచెం అసహనంగానే ఏర్పడుతుంది. ఉద్యోగ అవకాశం కలిగేటువంటి ప్రవర్తన కొంచెం తక్కువగానే ఉందని చెప్పుకోవాలి. నవంబర్ తర్వాత ఉద్యోగం ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఈలోగా మీకు వచ్చేవన్నీ కూడా నమ్మి పలికి మోసపూరితమైనటువంటి విషయాలే తప్ప ఎక్కడా కూడా మిమ్మల్ని పౌండ్గా ఖచ్చితంగా ఉద్యోగం ఇచ్చేస్తామనేటువంటి అవకాశం లేదు. వీరు కూడా సుదర్శన మంత్రాన్ని చేసుకోవడం అత్యంత ఉత్తమం. అయితే నిరుద్యోగుల విషయానికి వస్తే ఏంటంటే బ్యాక్ డోర్లో కనీసం ఉద్యోగం తెచ్చేద్దామని చెప్పి బ్యాక్ డోర్లో వెళ్తే కనుక నిరుత్సాహమే ఎదురవుతుంది. నవంబర్ తర్వాత మీరు సింహద్వారంగానే ఉద్యోగాన్ని స్థిరత్వం పొందుతారు. కాబట్టి నవంబర్ వరకు కూడా నిరుద్యోగులు ఓపిక పట్టడం అనేది చాలా మంచి విషయము. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. పూర్తి విషయాన్ని మీరు అడిగి తెలుసుకోండి.